అపోస్తలుడు పౌలుకి మీ మీ ప్రార్థన అవసరం, మీ ప్రే రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, పౌలు గారు ఇచ్చిన ప్రార్థన రిక్వెస్ట్లు చదువుకొని చూడండి ఒక్కసారి. నా వ్యక్తిగతంగా అయితే ఆ పునరుత్థానంలో నాకు పునరుత్థానంలో పాలు పంపులు కలగాలని నేను ప్రాకులాడుతున్నాను. పరిచర్య పరంగా ఏం కావాలని అడుగుతున్నారు అంటే, సువార్త మర్మమును ఉన్నది ఉన్నట్టుగా, ఏది దాచుకోకుండా, మొహమాట పడకుండా, భయపడకుండా ప్రకటించేలా ప్రార్థన చేయండి నా కొరకు అన్నాడు. మరి సంఘం గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, తండ్రిని తెలుసుకొనుట యందు ప్రత్యక్షత గల మనస్సును, జ్ఞానము గల మనస్సు మీకు కలగాలని, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలని, మీ పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో మీకు తెలియాలనే నేను ప్రార్థన చేస్తున్నాను సంఘం గురించి అంటున్నాడు. చూడండి, ఇందులో లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఒక ప్రార్థన అవసరత చూపించండి. అపోస్తలులు వాళ్ళు ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లో, వాళ్ళు ఇచ్చిన ప్రార్థన అవసరతలో మీరు నేను అనుకున్న లోక సంబంధమైన ఏ ప్రేయరు లేదు అక్కడ. దాన్ని బట్టి వాళ్ళు ఎంత మెచ్యూరిటీలో ఉన్నారో, ఎంత పరిపక్వ దశలో ఎదిగి ఉన్నారో అర్థం చేసుకోండి ఒక్కసారి. ఇంకా మన ప్రార్థన అవసరతలు ఏమిటి అంటే, 4 భూములు, 4 స్థలాలు, 4 కార్లు, 4 పర్మిషన్లు, 4 సౌండ్ సిస్టములు, 3 రోజుల సభలు. మన ప్రార్థనలే మాట కొరికే. ఇంకా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అని అర్థం చూసుకోండి. యేసయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఇంకా ఏమి అడగాలో అర్థం కావట్లేదా వీళ్ళకి అని దేవుడు ఎంత బాధపడుతుండొచ్చు.